నూర్ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ బుజ్జి రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటిసారిగా చెన్నై పర్యటనలో భాగంగా ఒంగోలులోని కొండాయ బంకు వద్ద మస్తాన్ భవన్లో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీర్ మహమ్మద్ బుజ్జిని శాలువా గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ ప్రధాన కార్యదర్శి నాగూర్, మార్కాపురం లడ్డు మస్తాన్, బెహ్సవార్పేట ఆదం, ఖమ్మం బాదరయ్య, మస్తాన్ హోటల్ షేక్ మీరావలి, ఎస్కే మస్తాన్ వలి, ఎస్కే మీరా మొహమ్మదీన్, ఎస్కే కాసిం సాహెబ్ రిటైర్డ్ ఎస్ఐ, ఎస్కే మస్తాన్ రిటైర్డ్ ఉమెన్ వెల్ఫేర్, ఎస్కే నాగూర్, ఒంగోలు కోఆప్షన్ నెంబర్ మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మైనార్టీలు సుమారు 60 లక్షల మంది ఉన్నారండి. దాంట్లో 20 లక్షల మంది మా నూరు భాష సోదరులు ఉన్నారు. ఇంతవరకు చట్టసభల్లో మాకు అవకాశం కల్పించలేదండి. స్వతంత్రం వచ్చిన తర్వాత మా యొక్క డిమాండ్ రాబోయే కాలంలో నూరు భాషలకి ఎవరైతే చట్టసభల్లో అవకాశం కల్పిస్తారో వారికే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ పత్రికా మీడియంగా తెలియజేస్తున్నాం. ఇంతవరకు మాకు మైనార్టీ అని చెప్పుకోవడం తప్ప ఎలాంటి వక్ఫ్ బోర్డులో కానీ మైనార్టీ కార్పొరేషన్లో కానీ అంజుమన్లో కానీ మాకు ఎక్కడ కూడా అవకాశం కల్పించడం లేదు. ఏదో నామమాత్రంగా మమ్మల్ని మైనార్టీలో జనాభా లెక్కల్లో చూపిస్తున్నారు కానీ మాకు ప్రత్యేకమైన చట్టసభల్లో మాకు ఎలాంటి అవకాశం కల్పించలేదండి. ఇంకా మీదట 20 లక్షల మంది నూరు భాషలు ఐక్యంగా ఉండి మా సత్తా ఏదో చూపించాలని చెప్పేసి మేము ప్రతి ఊరు ప్రతి జిల్లా పర్యటన చేసి మా యొక్క ఉనికిని మేము చాటుకుంటున్నాం. పోయిన ఆదివారం నంద్యాలలో కూడా ఒక 3000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మా నూరు భాష సత్తా ఏమిటో మేము చూపించాం. రాబోయే కాలంలో మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు మేము కోరుకుంటున్నాం. ఈ తరుణంలోనే మన రాజకీయ పార్టీలు 1-2 లక్షల మంది ఉన్న బీసీ కులాలను కానీ మిగతా సోదరులు ఉన్న కులంలో కానీ చట్టసభలో అవకాశం కల్పించడం మేము ఏం అన్యాయం చేశాం? సుమారు 20 లక్షల మంది ఉన్న మాకు ఎలాంటి అవకాశం కనిపించలేదు. మా నూరు భాష సోదరులంతా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. అంటే మేము డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉన్నామా అని మీ ఉద్దేశం. కానీ ఒకటే మీరు రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి, మేము రాజకీయంగా మేము గెలవలేకపోయినా ఓడిచ్చే సత్తా మాకుందని చెప్పేసి ఈ పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం. చివరిసారిగా నేను చెప్పేది ఒకటే, మాకు ఏ రాజకీయ పార్టీ అయితే రాబోయే కాలంలో రేపు 24వ సంవత్సరంలో ఏ రాజకీయ పార్టీ అయితే మాకు రాజకీయంగా చట్టసభల్లో కానీ ఎమ్మెల్సీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ అవకాశం కల్పిస్తుందో వారికే మా పూర్తి మద్దతు ఉంటుంది. మాకు ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ గారు వారు ఫస్ట్ టైం ఇక్కడి నుంచి మెడ్రాస్ పోతూ ఈ ఒంగోలు కూడా మా అందరినీ కలవాలని చెప్పి వారు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఇక్కడ మస్తాన్ భవనం హోటల్లో ఇక్కడికి రావటం జరిగింది. అట్లాగే మేము కూడా ఈ జిల్లా నుంచి కూడా మాకు మార్కాపురం కానివ్వండి, బేస్తార్పేట, కందుకూరు అన్ని చోట్ల జిల్లా నుంచి కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా సమావేశమయ్యి ఈ హోటల్ దగ్గర రాష్ట్ర అధ్యక్షుల వారికి గజమాలతో సత్కరించి వారు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మా అందరూ ప్రేమ అభిమానాలు అనుకోండి కూడా వారికి ఉంటాయి. అందులో వారు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా చాలా సంవత్సరాల సంఘంలో చాలా సంవత్సరాలు పనిచేశారు. వారికి మళ్ళా రాష్ట్ర అధ్యక్షులుగా వారికి ఇచ్చారు కాబట్టి మాకు స్టేట్ మొత్తం కూడా అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే వారు కష్టపడి పని చేస్తారు. ఏదైనా కూడా ఒక కోర్టులో ఒక జీవో కావాలన్నా కూడా తెచ్చి మా కమ్యూనిటీ పరంగా కూడా చాలామందికి మేలు చేసిన వ్యక్తి కాబట్టి అలాంటి వారికి మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మా కమ్యూనిటీకి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే మాకు రేపు రాబోయే ఎలక్షన్లో మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ అవన్నీ కూడా మా కోటా మాకు ఇచ్చి మా కమ్యూనిటీ పరంగా మాకు ఎవరైతే చేస్తారో అదే ప్రభుత్వానికి మేము అందరం చేయడానికి కూడా మేము అందరం ఒక కొత్తగా బుజ్జన్న ఏర్పాటు చేయటము, మా జిల్లాలో దాదాపు 56 మండలాల్లో మేము దాదాపు 150,000 మంది దాకా నూరు భాషలు ఉన్నాము. మాకు ఈ జిల్లాలో ఎక్కడ కానీ గుర్తించినట్టు కానీ ఎక్కడ మమ్మల్ని నూరు భాషలను ఒక ఓటర్గా ఓడుకోవడం తప్పక నాయకుడిగా మమ్మల్ని ఎప్పుడు కానీ గౌరవించలేదు. సమాజంలో మేము కానీ ఆర్థికంగా
బలపడి ఉన్నాం మేము కానీ మమ్మల్ని కానీ గుర్తించాలి. మాకు ఏ అవకాశం ఇచ్చినా కానీ మేము కానీ సమర్థతగా ఉండము, ఆర్థికంగా కానీ బలంగా కానీ తెలివిగా కానీ ఉన్నాం. కాబట్టి దయచేసి పార్టీలు, ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని గుర్తించి ఎవరైతే మాకు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న సౌమ్యుడైతే జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క 100 భాషలను గుర్తించి మమ్మల్ని కానీ దయచేసి ఇంకొకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న రాష్ట్రంలో చిన్న చిన్న కులాలకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇస్తున్నారు. మేము దాదాపు 20 లక్షల మంది ఉన్నాం. దాదాపుగా మాకు ఇంత మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత నుంచి కానీ ఇప్పటికి కానీ మా కమ్యూనిటీలో ఎక్కడ కానీ ఒక ఎమ్మెల్యే పదవి కానీ లేదు. మా హక్కులను, మా మానసిక హక్కులను, మా మాన ప్రాణాలను కాపాడుకోవాలంటే చట్టసభలలో మేము కానీ ఒకరిగా ఉండాలని, మమ్మల్ని మేము గౌరవించుకోవడానికి మీరు అవకాశం ఇస్తే, ఏ పార్టీ అవకాశం ఇచ్చినా కానీ మేము సంసిద్ధంగా ఈ రాష్ట్రంలో ఎవరికి కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు ఇస్తే రాష్ట్రాలకు అతీతంగా, మేము పార్టీలకు అతీతంగా మా వ్యక్తిని మేము గెలిపించుకోవడానికి 100% మేమందరం సాయం చేస్తామని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే శమనన్న ఉన్న తరుణంలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టాం 100 భాషలో. మళ్ళీ అలే కంకణం కట్టి మళ్ళీ 1,00,000 మందితో మేము కానీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ పార్టీలైనా కానీ మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైందని ప్రతి ఒక్కరు తెలియజేసుకొని ఖబర్దారని కానీ చెప్తున్నాం. మేము మా కులానికి ఎక్కడ ఏ పార్టీ కానీ అన్యాయం చేసిందైతే ఈసారి మటుకు ఖచ్చితంగా ఆ పార్టీని నామరూపం లేకుండా చేసే శక్తి మాలో ఉంది. అయితే మేము ఎమ్మెల్యే గెలవకపోవచ్చు కానీ ప్రతి ఎమ్మెల్యేను వాడగొట్టే శక్తి ప్రతి నియోజకవర్గంలో మేము ఉన్నామనేది కానీ ప్రతి పార్టీలు గుర్తించి, ప్రభుత్వం గుర్తించి రాబోయే కాలంలో మమ్మల్ని కానీ సమాజంలో గుర్తిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం